గ్రీటింగ్స్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. మరి చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. చాలామంది పడిపోయేది ఎక్కడ? ఆలోచనలు. కాబట్టి దేవుడు ఏం చెప్తుండు, మీరు చెడు ఆలోచించకుండా మంచి ఆలోచించి ఫలించండి అని దినమంతా తన చేతులు జాపుతున్నా అని ఆ యొక్క వాక్య భావం చెప్తుంది. కాబట్టి మీరు ఉద్యోగం చేసినా, ఏదైనా వ్యాపారం చేసినా, ఏదైనా వృత్తి పని చేసినా, ఏ పని చేసినా కానీ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ యువర్ థింకింగ్ వే. మీ యొక్క ఆలోచనలను రక్షించుకోండి. కీర్తనదారుడుగా దావీదు కీర్తనదారుడు 150 కీర్తనలల్లో అధికంగా రాసింది ఎవరు? దావీదు మహారాజు. దావీదు మహారాజు ఎవరు? ఇశ్రాయేల్ పరిపాలించిన 40 సంవత్సరాలు పరిపాలించిన రెండవ రాజు. మరి దావీదు క్వాలిటీస్ చూస్తే ఇట్లా చెప్పాలంటే 20 నిమిషాలు 40 నిమిషాలు అని సరిపోదు. సింహపు నోట నుండి గొర్రెపిల్లను రక్షిస్తాడు. అసలు సింహాన్ని చూస్తేనే మనుషులు పారిపోతారు. కానీ దావీదు మహారాజు చేసిండు, సింహాన్ని చంపాడు. చూసిరా, ఇక్కడ ఏం చెప్తున్న యెషయా అతిపెద్ద ప్రవక్త. పాత నిబంధన గ్రంథంలో యెషయా అతిపెద్ద గ్రంథం. మళ్ళీ యెషయా ప్రవక్త కూడా చాలా మంచి శ్రేష్టమైన బోధకుడు, శ్రేష్టమైన మంచి విషయాలు అవన్నీ చేశాడు యెషయా. ఇక్కడ ఏం చెప్తాడంటే, దినమంతా దేవుడు తన చేతులు చాపుతున్నా అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, యేసుప్రభు అంటాడు, సిమోను పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నా అంటాడు. నా గొర్రెలను మేపు అంటాడు. రెండవసారి నా గొర్రెలను కాయము అంటాడు. మూడవసారి నా గొర్రెలను కాయమంటాడు. కాబట్టి సమయం దొరికితే కాయాలి, మేపాలి, బలహీనంగా ఉన్న గొర్రెలను బలపరచాలి. అప్పుడే మనం క్రైస్తవ ఆత్మీయ జీవితంలో బలపడతాం. మన కుటుంబానికి మెండైన ఆశీర్వాదాలు. ఎందుకంటే మీరు ఎక్కడైనా కానీ, ప్రయాణాల్లో కానీ, మీరు పనిచేసిన స్థలంలో కానీ, సూపర్ మార్కెట్ కానీ, ఎక్కడికైనా పోని ఇతరులను దీవించండి, శపించద్దు. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. మరి మన అందరికీ తల్లిదండ్రులు ఎవరు? ఆదాము, హవ్వ. అందరికీ తండ్రి ఆదాము, అందరికీ తల్లి హవ్వ అంటారు. ఇప్పటికి పల్లెటూరులో కొంతమంది హవ్వ అని పిలుస్తారు. అయితే విషయం ఏంటంటే,